అనగనగా పచ్చని పొలాల మధ్యలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో రాములు అనే రైతు ఉండేవాడు. అతనికి ఉన్న పొలాలు తక్కువ, పంట కొద్దిగా, అప్పులు మాత్రం ఎక్కువ. కాని రాములకు ఒక అమూల్యమైన సంపద ఉండేది. అది ఒక పెద్ద నల్ల గేదె. ఆ గేదె పేరు గంగమ్మ. గ్రామంలో వాళ్ళు నవ్వుతూ చెప్పుకునేవారు, రాములు కంటే గంగమ్మే ఎక్కువ శాంతంగా ఉంటుంది అని. రాములు ఎంత పేదవాడైనా గంగమ్మని అమ్మేయాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. ఇది మా ఇంటి సభ్యురాలు అంటూ రోజూ పసుపు కుంకుమ పెట్టి గంగమ్మని చూసుకునేవాడు. ఒక ఎండాకాలం రాత్రి రాములు పొలం దగ్గర నిలబడి ఆకాశం వైపు చూస్తూ నిట్టూర్తూ విడిచాడు. ఓ గంగమ్మ, నువ్వు మాట్లాడగలిగితే నాకేం చెబుతావో అని మనసులో అనుకున్నాడు. అప్పుడే గాలి చల్లబడింది. పొలం మీద మృదువైన వెలుగు పడింది. గంగమ్మ కొమ్మల దగ్గర ఒక చిన్న వెండి గంట మెరిసింది. రాములు అని మెల్లగా ఒక స్వరం వినిపించింది. రాములు భయంతో చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. గంగమ్మ కన్ను చమక్కున మెరిసింది. అయ్యో గంగమ్మ, నువ్వే మాట్లాడుతున్నావా అన్నాడు. నువ్వెప్పుడూ నీ బాధలు నాకు చెబుతుంటావు కదా, నేను వినుకోలేదనుకుంటున్నావా? నేను మాయ చేయడానికి రాలేదు, నీకు సహాయం చేయడానికి నీతో మాట్లాడుతున్నాను అని గంగమ్మ మృదువుగా అంది. రాములు వణుకుతూ అన్నాడు, అప్పులు తీర్చాలి, పొలం నిలబడాలి, ఇంట్లో అందరూ ఆనందంగా ఉండాలి. ఇవే నా కోరికలు గంగమ్మ అని. గంగమ్మ నవ్వింది. ఆ తర్వాత చెప్పింది, రేపట్నుంచి నా పాలలో రోజుకొక గ్లాసు పాలు పక్కన పెట్టు. అది నీకోసం కాదు, అది ఎవరికైతే ఆ రోజు ఎక్కువ అవసరమో వాళ్లకి ఇవ్వాలి. రాములు తొలుత సందేహపడ్డాడు. ఏమిటి గంగమ్మ, ఇంతకీ నువ్వు మాయగేదే లేక ఆర్థిక సలహాదారా అన్నాడు. రెండూ కాదు, నేను పంచేగేదెను. నువ్వు నాకిచ్చే గడ్డిని నీ పొలం నుంచే కాదు, పక్క పొలం చిట్టిగడ్డి, దాని పక్కనున్న గట్టు నుంచి తెస్తావు. అలాగే నా పాలు కూడా ఒక్క ఇంటికే ఎందుకు అని గంగమ్మ నవ్వింది. మరుసటి రోజు నుండి రాములు గ్లాసు పాలతో ఊరిలో తిరిగాడు. ఒకరోజు ఇంట్లో జ్వరంతో ఉన్న ఆవిడకి ఆ గ్లాసు పాలు ఇచ్చాడు. మరొక రోజు ఇంకో ఇంట్లో పాలలేక ఏడుస్తున్న చిన్న పాపకి ఆ గ్లాసు పాలు ఇచ్చాడు. అలా రోజూ ఒక్కో ఇంటికి ఒక్కో గ్లాసు పాలు వెళ్లసాగాయి. మొదట్లో ఊరివాళ్లు రాములు పిచ్చోడయ్యాడేమో అన్నారు. కాని కొద్ది రోజులకే కొంతమంది పాలున్న ఇల్లు కూడా చిన్న పాత్రలో పాలు తెచ్చి ఇవి కూడా అవసరమున్న వాళ్లకి ఇవ్వండి అనసాగారు. అప్పటినుండి ఆ గ్లాసుకి పేరు పడింది, గంగమ్మ గ్లాసు అని. ఒకే గేదె, కాని పాలు మాత్రం పెరుగుతున్నాయి. రాములు ఆశ్చర్యపోయి అడిగాడు, ఏమిటి గంగమ్మ ఈ మాయా? మాయ కాదు రాములు, నువ్వు పంచుకున్న ప్రతి గ్లాసుతో నా మనసులో సంతోషం పెరుగుతోంది. సంతోషం పెరిగితే పాలు కూడా పెరుగుతాయి అంది గంగమ్మ. ఆ వార్త ఊరంతా పాకింది. పేదవాళ్లు ధనికులు తేడా లేకుండా అందరూ పాలు పంచుకోవడం మొదలుపెట్టారు. ఒక చిన్న పాలు కేంద్రం ఏర్పడింది. అవసరమున్నవాళ్లు తీసుకెళ్ళండి. అలా సాగుతూ ఉండగా ఒక ఏడాది వర్షం పడలేదు. బావులెండిపోయాయి. గడ్డి తగ్గింది. రాములు బాధగా అన్నాడు, ఇప్పుడు పాలు కూడా సరిపోవడం లేదు అని. ఇప్పటివరకు పాలు పంచుకున్నాం, ఇప్పుడు పని పంచుకుందామని గంగమ్మ అంది. రాములు ఊరివాళ్లను పిలిచి మనమందరం కలిసి పాత చెరువును తవ్వుకుందామన్నాడు. మొదట కొందరు వెనకడుగు వేశారు. కాని గంగమ్మ గ్లాసు గుర్తొచ్చి ఒక్కోరు ఒక్కరోజైనా పనిచేయడానికి వచ్చారు. కొద్ది రోజుల్లో చెరువు లోతు పెరిగింది. ఆకాశం మబ్బులతో నిండింది. చివరకు వర్షం కురిసింది. ఆ ఊరు మళ్లీ పచ్చబడింది. ఒకరోజు ఉదయం రాములు గంగమ్మ దగ్గరకు వెళ్ళాడు. తాడు ఉంది, గడ్డి ఉంది, కాని గంగమ్మ లేదు. భయపడి చెరువు దగ్గరకు పరిగెత్తాడు. నీళ్లలో తన ముఖం కనిపించింది. అదే నీళ్లలో గంగమ్మ స్వరం వినిపించింది. నేనెక్కడికి వెళ్ళలేదు రాములు, ఇప్పుడు ఈ ఊరంతా ఒక్కటే. అందరి వద్ద కావలసినవన్నీ ఉన్నాయి. పంచుకునే ప్రతి పనిలోనూ నేనున్నాను అంది. పంచుకున్న పాలు ఎప్పుడూ తగ్గవు. పని పంచుకుంటే కష్టముండదు. పంచుకునే మనసే గంగమ్మ. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.